హాయ్ అండి. ఇవాళ నుంచి గవ్వల జ్యోతిష్యం మీకెవరికన్నా ఇంట్లో పెళ్ళిళ్ళు కాకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, లేకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టినా నన్ను ఫాలో అయిపోండి. నా యూట్యూబ్ ఛానల్ని చక్కగా మీకు జ్యోతిష్యం చెప్తాను. గవ్వలేసి మీరు రేపొద్దున పప్పు రుబ్బుకోగలరా, రుబ్బుకోగలేరా, కరెంట్ ఉంటుందా, ఉండదా, వర్షాలు పడతాయా, పడవా, మీ ఇంట్లో జనరేటర్ పని చేస్తుందా, పని చేయదా, ఇట్లాంటివి కూడా నేను చెప్పేయగలనండి చిటికలో. కనుక మీరు నా గవ్వల సిద్ధాంతాన్ని ఫాలో అయిపోండి. ఇవాళ పీపుల్స్ టీవీ అధినేత గిరిజా మేడము బ్యాడ్ కామెంట్స్ వస్తాయా, గుడ్ కామెంట్స్ వస్తాయా చెప్పాలమ్మా నువ్వు. ఓకేనా? గవ్వలేసేద్దామా? ఒక్కళ్ళే బ్యాడ్ కామెంట్స్ పెడతారటండి, మరి ఎవరో చూసి తొందరగా పెట్టేయండి. ఓకేనా? ఓకే. ఇవి మామూలు అల్లాటప్ప గవ్వలు కాదండి. ఇవి ఎక్కడి నుంచి, హిమాలయాల నుంచి తెప్పించిన గవ్వలు. మీరు ఏదో అనుకుంటున్నారు. ఈ గవ్వలతో అమ్మ దగ్గర కూర్చుని నేను వేశానంటే మీ జ్యోతిష్యం అంతా చక్కగా అవుతుంది. రాణి మేడం రేపు గారెలు వండుతారా వండరా చెప్పమంటున్నారమ్మా. మరి చెప్తారా మీరు ఏమన్నా జ్యోతిష్యం? రాణి మేడం రేపు గారెలు వండుతారా వండరా అని గవ్వల సిద్ధాంతం చెప్పింది. సేమ్ మళ్ళీ నేను వండాలో వద్దా కన్ఫామ్ చేసుకుంటున్నారమ్మా. మళ్ళీ అదే కనుక 3 పడితే వండుతారట, లేకపోతే వండరట. 2 పడింది. సరే రాణి మేడం మీరు రేపు వండమాకండి, అమ్మ చెప్పలేకపోతుంది. ఇదండి మీకు చెప్పే పిచ్చ సిద్ధాంతాలు. ఇలాంటి వాళ్ళ కోసం వినేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకుని, ఇది అమ్మ పెద్ద పెద్ద పండితులకి, తపస్సు చేసే వాళ్ళకి కనిపించాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి వాళ్ళు. ఎందుకు హిమాలయాల్లో పడి ఋషులు వీళ్ళంతా యజ్ఞాలు యాగాలు చేశారు చెప్పండి. ఏమీ చేయకుండా విగ్రహం పెట్టేసుకుని అమ్మ నాతో మాట్లాడుతుందంటే సైకాట్రీ ప్రాబ్లం. మీరు సైకాట్రీ హాస్పిటల్కి వెళ్ళారంటే ఎంతోమంది అప్పటికప్పుడు శక్తులు వచ్చేస్తాయి, కాలాన్ని స్తంభిస్తాము, ఎంతటి పూజ అయినా మేము చేయగలము అని చెప్పి ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు. కావాలంటే ఒక సైకాట్రీ డాక్టర్ని మీరు అందరూ ఆన్లైన్లో అడగండి. స్వామి ఇలాంటి వయసులో ఉన్న పిల్లలు కానీ మామూలు వాళ్ళు కానీ గవ్వలేయంగానే ఇలా జ్యోతిష్యం ఎలా వచ్చేస్తుంది అని అడగండి. వాళ్ళు వీళ్ళకి ఈసీటీలు పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అర్థమైందా?